దాదాపు 19 ఏళ్ల తర్వాత ప్రముఖ బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ కోల్కతాకు తిరిగొచ్చారు. ఒకప్పుడు తన సాహిత్యం, అభిప్రాయాలతో తీవ్ర చర్చలకు కారణమైన ఈ రచయిత్రి రాక ఇప్పుడు మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 2007లో తస్లీమా నస్రీన్ రచించిన ఆత్మకథాత్మక పుస్తకం ద్విఖండితో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. ఆ పరిణామాల తర్వాత ఆమె కోల్కతాని విడిచి వెళ్లాల్సి వచ్చింది. అప్పటి నుంచి దాదాపు 2 దశాబ్దాల పాటు ఆమెకి నగరంతో దూరంగా ఉన్నారు. తన రచనల్లో మహిళా హక్కులు, మతం, స్వేచ్ఛ భావ వ్యక్తీకరణ వంటి అంశాల్ని ప్రస్తావించే తస్లీమా నస్రీన్ తన ఆలోచనల కారణంగానే ఎన్నో వివాదాల్ని ఎదుర్కొన్నారు. ఇక మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు తస్లీమా నస్రీన్ కి సంబంధించినటువంటిది కీలకమైనటువంటి అప్డేట్. దాదాపు 19 సంవత్సరాల తర్వాత తిరిగి బెంగాల్లో అడుగు పెట్టిన తర్వాత తన పుట్టినింటికి వచ్చినటువంటి ఆనందంతో ఆమె కన్నీటి పర్యంతమైనటువంటి క్షణాలని చెప్పవచ్చు. దాదాపు ఆమె నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్టేడియానికి చేరుకోగానే ఒక్కసారిగా కూడా ఆమె వంగి ఆ నీల తల్లికి నమస్కారం చేస్తూ తన ఆనంద బాష్పాలు అంటూ భావోద్వేగంతో చెప్పినటువంటి పదాలు. దాదాపు 2007 సంవత్సరంలో కోల్కతాను విడిచిపెట్టి వెళ్లిపోవాల్సి వచ్చింది. తనంతటా తాను నేను విడిచి ఈ కోల్కతాను వెళ్ళలేదు, కానీ ప్రభుత్వం నన్ను వెళ్లిపోయేలా చేసిందంటూ కూడా మరొక కీలక వ్యాఖ్యలు చేసింది. తస్లీమా నస్రీన్ కి సంబంధించినటువంటిది ఇప్పుడు ఉండేటటువంటి బెంగాల్ ప్రభుత్వము స్వాగతించింది, కానీ ఇప్పుడు ఉండేటటువంటి పొలిటికల్ సినారియోలో తస్లీమా నస్రీన్ కోల్కతాకు రావడం కరెక్ట్ కాదంటూ అటు విపక్షాలు గలం విప్పాయి. దాదాపు గత 19 సంవత్సరాల నుంచి కూడా ఒక ఆమె అంటే ఇటు రాష్ట్రానికి అనుకోవచ్చు, తర్వాత దూరంగా ఉన్నటువంటిది దాదాపు 2007 సంవత్సరంలో ద్విఖండితో అన్నటువంటి పుస్తకము అటు ముస్లిం మైనార్టీకి సంబంధించినటువంటి వ్యతిరేకంగా ఉంది అన్నటువంటి వివాదాస్పదమైనటువంటి పుస్తకంతో దీనితో అప్పటి నుంచి కూడా ఆమెని ఇటు బెంగాల్ ప్రభుత్వం అప్పటి ప్రభుత్వము ఆమెని రాష్ట్రం బహిష్కరణ చేసినటువంటిది. అప్పటి నుంచి ఆమె అటు ఇటు ఇండియా వెలుపల ఉన్నటువంటిది దాదాపు ఎప్పుడైనా నేను ఇటు మరొకసారి కోల్కతా ఖచ్చితంగా వస్తాను అన్నటువంటి ఆశ నేను ఎప్పుడు చంపుకోలేదు అంటూ కూడా మరొక కీలక వ్యాఖ్యలు చేసింది. కానీ ఇక్కడ రచయిత తస్లీమా నస్రీన్ ఒక ఉపన్యాసం కొరకు దాదాపు ఇప్పుడు ఉండేటటువంటి రచయితలకు ప్రత్యేకంగా తన అనర్ఘలమైనటువంటి స్పీచ్ తో ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం కొరకే ఇటు కోల్కతాకు రావడం జరిగింది. దాదాపు ఈ ఏదైతే ప్రోగ్రామ్ అనుకోవచ్చు, దీనికి సంబంధించినటువంటి సభకు సంబంధించింది చాలా మంది ముఖ్యమైనటువంటి రచయితలు చాలా మంది కూడా ఇక్కడికి రాబోతున్నారు. దీనికి సంబంధించినటువంటిది దాదాపు 20 సంవత్సరాల తర్వాత తిరిగి మరి నేను కోల్కతా వీధుల్లో విహారిస్తున్నాను అంటూ కీలక వ్యాఖ్యలు చేసినటువంటిది. చూడాలి ఇప్పుడు ఉండేటటువంటి ఏదైతే పొలిటికల్ సినారియో అనుకోవచ్చు, అటు మమతా బెనర్జీ అనుకోవచ్చు, అటు సిపిఐఎం కి సంబంధించినటువంటి కీలకంగా కూడా ఈ సమయంలో రావడము సరైనటువంటి సమయం కాదంటూ కూడా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మరొకటి. దీనికి సంబంధించినటువంటి చాలా హై ప్రొటెక్షన్ మధ్య ఆమె కోల్కతా నగరంలో ఆమె ఎంట్రీ అయినటువంటి విజువల్స్ ని కూడా మనం చూస్తూ ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ కళ.